సంకల్పం నెరవేర్చడానికి వేల అడుగుల పాదయాత్ర. తిరుమల చేరుకున్న బండ్ల గణేష్ సంకల్ప యాత్ర. హాయ్ ఫ్రెండ్స్, చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు చేసిన మొక్కు, అదే మొక్కు కోసం తిరుపతికి నడిచిన బండ్ల గణేష్. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న సమయంలో ఆయన త్వరగా బయటకు రావాలని కోరుతూ సినీ నిర్మాత బండ్ల గణేష్ శ్రీవారికి మొక్కుకున్నారు. చంద్రబాబు గారు జైలు నుండి విడుదలయ్యాక తాను చేసిన వాగ్దానం నెరవేర్చేందుకు హైదరాబాద్ షాద్నగర్ నుంచి తిరుమలకు కాలినడకన సంకల్పయాత్ర ప్రారంభించారు. 100 కిలోమీటర్లు నడిచిన ఈ యాత్ర ఈ రోజు తిరుపతికి చేరుకుంది. ఈ రోజు రాత్రి అలిపిరి వద్ద విశ్రాంతి తీసుకున్న బండ్ల గణేష్ మెట్ల మార్గం ద్వారా శ్రీవారిని చేరుకొని ఈ రోజు దర్శనం చేసుకోనున్నారు. ఒక వ్యక్తిగత విశ్వాసం, ఇది రాజకీయ యాత్ర కాదు. ఒక వ్యక్తిగత విశ్వాసం, ఒక భక్తుడి సంకల్ప యాత్రేనని సినీ నిర్మాత బండ్ల గణేష్ స్పష్టం చేశారు. చంద్రబాబు గారి కోసం చేసిన మొక్కు ఈ రోజు శ్రీవారి సన్నిధిలో తీరబోతుంది. భక్తి, నమ్మకం, సంకల్పానికి ఈ పాదయాత్ర నిదర్శనమని భక్తులు అంటున్నారు. సో ఈ పాదయాత్ర మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. నా కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.